ఇలా ఒక్కసారి పొన్నగంటి ఆకు కర్రీ ట్రై చేసి చూడండి. వాటరీగా కాకుండా ఫ్రైగా పప్పులతోటి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పొన్నగంటి ఆకుని చాలా మంది కాడలతో సహా కట్ చేసి వండుతుంటారు. ఇక్కడ అయితే నేను అలా చేయలేదు. కాడలంతా తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఒక పాన్ తీసుకొని ఆ పాన్‌లో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇక్కడ దంచిన వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి తీసుకొని అవి కూడా అందులో వేసుకోండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న పొన్నగంట ఆకుని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. పొన్నగంటి ఆకు మరీ తడిగా లేకుండా చూసుకోండి. అలా అని దాన్ని ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నేను పొన్నగంటి ఆకుని మంచిగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాతనే దీంట్లో వేసాను అనమాట. దాని తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల పొన్నగంటి ఆకు తొందరగా మగ్గుతుంది. దాని తర్వాత అందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. పొన్నగంటి ఆకు హెల్త్‌కి చాలా మంచిది అని అంటుంటారు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎక్కువగా పెడుతుంటారు. ఇక్కడ నేను అరౌండ్ 50 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని మూత తీసి ఉడికిన పొన్నగంటి కర్రీలోకి వేసుకుందాం. వాటిని మంచిగా కలుపుకొని అందులోకి కారం కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మంచిగా కలుపుకుంటూ మాడకుండా ఒక 4 to 5 మినిట్స్ కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ప్రతిరోజు కూరగాయలు కాకుండా వారానికి కనీసం 2 సార్లైనా ఆకుకూరలు కంపల్సరీగా తీసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.